నా పితరులను ప్రేమించిన దేవునికి స్తోత్రములు మనం చదువుకునే వాక్యం ద్వితీయోపదేశకాండం 4 అధ్యాయం 35-43 వరకు. అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒకడు లేడనియు నీవు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడెను. నీకు బోధించుటకు ఆయన ఆకాశం నుండి తన స్వరమును నీకు వినిపించెను. భూమి మీద తన గొప్ప అగ్ని నీకు చూపినప్పుడు అగ్ని మధ్య నుండి ఆయన మాటలను నీవు వింటివి. ఆయన నీ పితరులను ప్రేమించెను గనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకొనెను. నీకంటే బలమైన గొప్ప జనములను నీ ముందర నుండి వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్లు వారి దేశము నీకు స్వాస్థ్యముగా ఇచ్చుటకై నీకు తోడుగా నుండి ఐగుప్తులో నుండి తన మహాబలం చేత నిన్ను వెలుపలికి రప్పించాను. కాబట్టి పైనున్న ఆకాశమందును కిందున్న భూమి అందును యెహోవాయే దేవుడనియు మరొక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకం తెచ్చుకును. మరియు నీకును నీ తర్వాత నీ సంతానం వారికి క్షేమం కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకు ఇచ్చున్న దేశంలో నీవు దీర్ఘాయుష్వంతుడగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను. అంతకు ముందొకడు పగబట్టక పరాకును తన పొరుగువారిని చంపినడలా చంపినవాడు పారిపోవుటకు మోషే తూర్పు దిక్కున యొర్దాను యువతల 3 పురములను వేరుపరిచెను. అట్టివాడెవడైనా ఆ పురములో దేనిలోనికైనను పారిపోయి బ్రతుకును. అవేమనగా రూబేనీయులకు మైదానపు దేశారణ్యమందలి బేసేరును, గాదీయులకు గిలాదులోనున్న రామోతును, మనష్షీయులకు బాషానులోను గోలాను అన్నవే. ఇక్కడ చెప్తున్నారు దేవుడు అనమాట. నీ పితరులను ప్రేమించి నిన్ను ఏర్పరచుకున్నారు. పితరులు ఎవరు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు. వాళ్ళని ప్రేమించారు దేవుడు. వాళ్ళు చెప్పినట్టు చేశారు కనుక వాళ్ళని ప్రేమించి నిన్ను ఈ రోజున ఏర్పాటు చేసుకున్నారు దేవుడు. చేర్చుకుని నీకంటే గొప్ప బలమైన జనాలు నీ ముందు నుంచి వెళ్ళగొట్టేసి ఆ శ్వాసాలు నీకు ఇచ్చి దేవుడు నిన్ను ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. కనుక నువ్వు ఆయన ఆజ్ఞానుసారంగా ఆయన కట్టడలో ఆయన చిత్తానుసారంగా నువ్వు జీవిస్తే ఆ దేశంలో నువ్వు దీర్ఘాయుష్వంతుడు అవుతావు. కనుక మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారమై ఉంటే మనం ఉన్న చోట మనం దీర్ఘాయుష్వంతులం అవుతామని చెప్పి ఇప్పుడు అంతకుముందు ఎవరైనా పగబట్టకుండా ఒక అతన్ని చంపితే పగతో చంపితే కాదు, పగబట్టకుండా పొరపాటున ఒకడి వల్ల ఒకటి చచ్చిపోవడం జరిగితే అటువంటి వాళ్ళు పారిపోవటానికి నది అవతల యొర్దాను నది అవతల 3 ఆశ్రయపురాలు అక్కడ కట్టమన్నప్పుడు మోషే కట్టాడు అనమాట. రూబేనీయులకేమో బేసేరు కట్టాడు, గాదీలకేమో రామోతు కట్టాడు, మనష్షీయులకేమో గోలాన్ అని 3 ఆశ్రయపురాలు యొర్దాను అవతల కట్టాడు. ఆమె